హాయ్ హలో వెల్కమ్ టు కంచర్ల టీవీ. నేను మీ తరుణి. ఈ రోజైతే ఒక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటో చూసేద్దాం. విశాఖ మహానగరం పర్యాటక రంగంలో శరవేగంగా దూసుకుపోతుంది. నగరం చుట్టూ గల ప్రకృతి అందాలు పర్యాటకులకు మైమరిపిస్తుంటాయి. అలాగే సుందర బీచ్ లో ఎంతసేపు ఉన్నా తనివి తీరదు. మరోవైపు ప్రభుత్వం కూడా విశాఖలో పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించే చర్యలకు శ్రీకారం చుట్టింది. కేవలం 250 చెల్లిస్తే చాలు విశాఖ మొత్తం చుట్టొచ్చేలా కూటమి ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేసింది. విశాఖను సందర్శించాలనుకునే పర్యాటకులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైజాగ్ లో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసే దిశ క్రమంలో ప్రభుత్వం డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. సీఎం చంద్రబాబు ఇటీవల 2 డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. ఈ బస్సుల్లో పెద్దలు 250 రూపాయలు, పిల్లలు 100 రూపాయలు చెల్లించి 24 గంటల పాటు ఎంజాయ్ చేయవచ్చు. ఈ టికెట్ నగరంలోని పర్యాటక ప్రాంతాలను అద్దాల బస్సులో చూస్తూ చుట్టేయవచ్చు. ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఆర్కే బీచ్ నుంచి తొట్లకొండ వరకు నడుపుతున్నారు. అద్దాల బస్సులో కూర్చొని సాగర తీరం అందాలను వీక్షించేలా ఈ డబుల్ డెక్కర్ బస్సులను ఏర్పాటు చేశారు. మొత్తం 16 కిలోమీటర్ల మేర ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రతి గంటకో బస్సు ఉండేలా ఈ డబుల్ డెక్కర్ బస్సులను నడుపుతున్నారు. ఆర్కే బీచ్ వద్ద మొదలు పెడితే TU-142 సబ్మెరిన్ మీదుగా సీ హారియర్ అండ్ హెలికాప్టర్ మ్యూజియం, వైజాగ్ మ్యూజియం, VMRTA పార్క్ తో పాటుగా కైలాసగిరి రోప్వే, తెనేటి పార్క్, వైజాగ్ జూ పార్క్, ఇస్కాన్ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, రుషికొండ బీచ్ జంక్షన్, తొట్లకొండ వరకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు ఈ డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తాయి. ఈ డబుల్ డెక్కర్ బస్సులో మరో వెసులుబాటు కూడా ఉంది. పర్యాటకులు టికెట్ తీసుకొని ఏ స్టాప్ లోనైనా దిగి అక్కడి ప్రాంతాలను సందర్శించవచ్చునట. ఆ తరువాత వెనకాల వచ్చే మరో బస్సు ఎక్కే అవకాశం కల్పించారు. బస్సుల రాకపోకల వివరాలను వెల్లడించేందుకు గైడ్లు అందుబాటులో ఉంటారు.